హలో అండి, అందరూ నమస్తే. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేశ్వర ప్రసాద్ను. నేను ఈరోజు ఈ వీడియోలో పాపం పుణ్యం అనేది విశ్లేషణగా తెలుసుకుందాం. నేను చాలా రోజుల క్రితం ఒక టెంపుల్లో పండగ సందర్భంగా వెళ్ళినప్పుడు ఒక ఆయన ప్రవచనం చెప్తున్నారు. ఒక 5 నిమిషాలు అక్కడ నిలబడ్డాను. ఆయన ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తుంటారు, ఎవరు చూస్తారులే అనుకుంటారు, కానీ భగవంతుడు అనేవాడు చూస్తుంటాడు. అవి బాధలన్నీ అనుభవిస్తుంటారు, కానీ మారరు. అలాగే పుణ్యాలు చేశారనుకో, మీకు మంచి ఉత్తమ గతులు లభిస్తాయి మీకు అని చెప్పి ఆయన ప్రవచనం చెబుతా ఒక చిన్న కొటేషన్ అనేది మనకి తెలియజేశారండి. అది ఏమిటంటే, చేసే ప్రతి పాపము అప్పు లాంటిదే, ఏదో ఒక రోజు వడ్డీతో సహా చెల్లించాలి. అలాగే చేసే ప్రతి పుణ్యము పొదుపు ఖాతాలో వేసుకున్నట్లే, మనకి అది ఆపద సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది పుణ్యం చేయడం వల్ల. అలాగే ప్రతివారు, చిన్నవారు అవనండి, పెద్దవారు అవనండి, ఎవరైనా అవనండి, వాళ్ళ అవకాశం ఉన్నంత వరకు మంచి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పేదలకి కొద్దిగా గొప్ప సహాయం అందించడం, లేని వారికి మూగ జంతువులకి ఆహారం పెట్టడం, ఇలా ఏదో ఒకటి పుణ్యకార్యాలు అనేది చిన్న చిన్న చేస్తే మనకి లేని వాళ్ళకి చిన్న చిన్న సహాయాలు, మనం ₹5 అవన్నీ మనకి మనం పొదుపు ఖాతాలో వేసుకున్నట్టే అని ఆయన ఆ రోజు తెలియజేశారు. ఆ వాక్యాన్ని నేను ఆ రోజు నా మైండ్లో నోట్ చేసుకుని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఇది గొప్ప కొటేషన్ అండి. ఎందుకంటే మన జీవితంలో మనం ఈ కొటేషన్ అనేది రాసుకున్నాం అనుకోండి, మనం చాలా ఇదిగా ఉంటాం. అంతే కదా, మరి మనం అనుకుంటాం ఎవరు చూస్తున్నారులే అని. అది కాదండి, మనం తప్పు చేసి ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, చేయండి. వ్యూవర్స్ చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మేము ఇటువంటి విషయాలు మరి ఎన్నో మీకు తెలియజేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ.